Hi, this is Nagaraj from Sneha Confident Examinations and Cambridge Spoken English. Cambridge Fluent Spoken English from Guntur. Today's topic is past perfect continuous tense. Past perfect continuous tense. దీంతో పాటుగా సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాంబినేషన్తో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. The problem is we don't have much information regarding this tense in many course books available in the market. మార్కెట్లోని చాలా బుక్స్లో మనకి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇది ఆ టీచర్స్ కానీ విద్యార్థులు కానీ అంత కమాండ్గా చెప్పలేము మనం దీన్ని. మనం చిన్న ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ బస్ అంటే ఇప్పుడు నుంచి బస్సు కోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ కన్సెన్స్ అయితే అదే పాస్ట్ అనుకోండి, బస్సు రాకముందు ఆమె 2 hours వరకు వెయిట్ చేస్తుందని చెప్పాలనుకోండి. అంటే మనం ఫోకస్ ఆన్ యాక్టివిటీ అంటే పాస్ట్ టెన్స్లో ఒక పని స్టార్ట్ అయింది. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ బస్ ఫర్ 2 hours. హౌ లాంగ్? ఫర్ 2 hours బిఫోర్ ద బస్ అరైవ్డ్. అంటే బస్సు రాకముందు ఆమె ఏం చేస్తూ ఉంది అంటే ఒక యాక్టివిటీ. సంథింగ్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు ద టైమ్. సర్టన్ పాయింట్ వరకు కంటిన్యూ అవ్వచ్చు, జస్ట్ బియాండ్ ద టైం, ఆ టైంని మించి కంటిన్యూ అవ్వచ్చు, అప్పుడే అయిపోయి ఉండొచ్చు అనమాట. అంటే రిజల్ట్ కూడా దాని రిజల్ట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మేరీ లుక్డ్ టైర్డ్. మేరీ వాస్ టైర్డ్, అలసిపోయింది. బికాస్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ ఫర్ 2 hours. 2 hours వరకు పనిచేసింది కాబట్టి ఆమె అలసిపోయింది మనం చెప్పొచ్చు అనమాట. ఇట్లా మీకు మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో నౌ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. స్ట్రక్చర్ చూడండి ఒకసారి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రోగ్రెస్ టెన్స్ ఉంటారు సమ్ టైమ్స్ కాల్డ్. కాబట్టి ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మనకి సబ్జెక్ట్ ఉండాలి. పర్ఫెక్ట్ ఆక్సిలరీ అంటే హ్యాడ్ ఉండాలి. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే కంటిన్యూస్ టెన్స్ అయితే హ్యాడ్ పెట్టుకుంటాం. హ్యాడ్ ఉండాలి. మరి హ్యాడ్ పక్కన బీ ఫామ్ బీన్గా మారింది. మరి బీ ఫామ్ పక్కన ఇప్పుడు ప్రోగ్రెస్ ప్రజెంట్ పార్టిసిపల్ ఉండాలిగా. కాబట్టి అండి, షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ అవర్స్. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ అవర్స్ అఫర్మేటివ్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్. అదే క్వశ్చన్ అయితే హ్యాడ్ దే బీన్ వెయిటింగ్ లాంగ్. నెగిటివ్ అయితే ఐ హ్యాడెంట్ బీన్ ఫీలింగ్ వెల్. ఈ స్ట్రక్చర్ మనం గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఇలా ఫామ్ చేస్తాం. సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ బీయింగ్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్. అది నెగిటివ్ అయితే నాట్ పెట్టుకుంటాం, హ్యాడ్ నాట్ బీన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. తర్వాత యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అది ప్రోగ్రెస్ టెన్స్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక సమయానికి ముందు స్టార్ట్ అయ్యి అండ్ కంటిన్యూడ్ అప్ టు అంటిల్ అనదర్ టైమ్ ఇన్ ద పాస్ట్. అప్పటి వరకు కానీ ఇంకో సమయం వరకు కానీ కొనసాగుతూ ఉందన్నమాట. దే హ్యాడ్ బీన్ క్లైంబింగ్ ఫర్ 5 hours. 5 గంటల నుంచి వాళ్ళు క్లైంబింగ్ చేస్తున్నారు. బిఫోర్ దే రీచ్ ద టాప్. ఆ టాప్కి వెళ్ళక ముందు, నేను టాప్కి వెళ్ళారు 9 o'clock. అంతకుముందు వాళ్ళు ఎంతకాలం నుంచి అంటే డ్యూరేషన్ ఎంతకాలం నుంచి క్లైంబింగ్ చేస్తున్నారు. దే హ్యాడ్ బీన్ క్లైంబింగ్ ఫర్ 5 hours. 5 గంటల సేపు అంతకుముందు వాళ్ళు పాగుతూనే ఉన్నారు. చివరిగా ఎప్పుడు బిఫోర్ దే రీచ్ ద టాప్. ఆ రీచ్ పక్కన ఉన్న ఇది చాలా బలకలా మనం రీచ్ అనకూడదు, రీచ్ అనాలి. We often use the past perfect continuous to emphasize how long a past action event స్టేట్ కానీ లాస్టెడ్. కాబట్టి మనం ఒక పాస్ట్ యాక్షన్ కానీ ఈవెంట్ కానీ స్టేట్ కానీ ఎంతకాలం కొనసాగింది అంటే ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ ఫీలింగ్ స్లీపీ ఆల్ డే. నేనంతా నాకు నిద్రగా ఉంది. సో ఐ వెంట్ టు బెడ్. నిద్రపోయాను. నేను నిద్రపోకముందు నా ఫీలింగ్ ఎలా ఉంది నేనంతా కూడా ఐ హ్యాడ్ బీన్ ఫీలింగ్ స్లీపీ ఆల్ డే. స్లీప్ అంటే యాడ్జెక్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఎంఫసైజ్ హౌ లాంగ్ ఏ పాస్ట్ యాక్షన్ హ్యాపెన్. మనం ఎంతకాలం జరిగింది అని చెప్పాలనుకున్న సందర్భాలు ఇది ఎక్కువ ఉపయోగిస్తాం. లేకపోతే మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రాప్.
మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నాము. పాస్ట్లో 2 డాట్స్ చూసారా, డ్యూరేషన్ 4:30 అండ్ వెయిటింగ్ స్టార్ట్ అయింది. ఆ వెయిటింగ్ ఎప్పటికి ఎండ్ అయింది? 6th ఎండ్ అయిపోయింది. అంటే ఒక సమయానికి ముందు, అంటే జస్ట్. కాబట్టి అంటే ఇక్కడ ఏంటి, ఇందా చెప్పినట్టు కూడా ఎరిక్ ఫైనల్లీ, ఈఆర్ఐస్ ఎరిక్ ఒక నేమ్, అది ఇంగ్లీష్ వాళ్ళది. ఎరిక్ ఫైనల్లీ కేమ్ అట్ 6 o'clock. వాడు కరెక్ట్గా 6కి వచ్చాడు. బట్ నేనింది, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ 4:30. నీకు నేను టైం సిన్స్ ఫర్ కూడా మనం ఈ టెన్స్లో ఉపయోగించుకోవచ్చు అన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్స్లో, జస్ట్ లైక్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్లో లాగా. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఎరిక్ ఫైనల్లీ కేమ్ అట్ 6 o'clock. అట్ 6కి వచ్చాడు. వాడు రాని ఒక పాయింట్లో 6కి వచ్చాడు. కానీ నేనేం చేస్తాను అంతకుముందు, అంటే నా డ్యూరేషన్ ఏంటి, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ 4:30. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ద పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెస్ ఎంపసైజ్ ద డ్యూరేషన్ ఆఫ్ అన్ యాక్టివిటీ దట్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ బిఫోర్ అనదర్ యాక్టివిటీ ఆర్ టైమ్ ఇన్ ద పాస్ట్. చూసారా? అంటే 6 o'clock ముందు ఏం చేస్తూ ఉన్నాడు, నేను చేస్తూ ఉన్నాను, అతను చూసుకొచ్చాడు. కానీ నేనేం చేస్తున్నాను అంతకుముందు, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ 4:30. ఇక్కడ ఎంపసైజ్ ద డ్యూరేషన్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఏ యాక్టివిటీ? దట్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ బిఫోర్ అనదర్ యాక్టివిటీ. అంటే అనదర్ యాక్టివిటీ ఏంటి ఇక్కడ, వెయిటింగ్ లేదా టైం. టైం ఏంటి? 6 అనమాట. సో యాక్టివిటీ, ఈ 2 భావాలు మన మైండ్లో పెట్టుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నెక్స్ట్ వన్ ఇంకోటి, బి, ద పోలీస్ హ్యాడ్ బీన్ లుకింగ్ ఫర్ ద క్రిమినల్ ఫర్ 2 years బిఫోర్ దే కాట్ హిమ్. ఇక్కడ అతను పట్టుకోవడం జరిగింది. అంతకుముందు వాళ్ళు 2 years నుంచి అతని కోసం వెతుకుతున్నారు. ద పోలీస్ హ్యాడ్ బీన్ లుకింగ్ ఫర్ ద క్రిమినల్ ఫర్ 2 years బిఫోర్ దే కాట్ హిమ్. కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ 2 examples ఫ్రమ్ లాంగ్ మ్యాన్ అండ్ పీర్సన్ బుక్స్ నుంచి తీసుకోబడింది ఎగ్జాంపుల్. అథెంటిక్, దట్ ఈస్ 1 example. ఇక్కడ పైన టైం చెప్పాము. ఈ గ్రాఫ్లో క్లోజ్ టైంకి దగ్గరగా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెన్ జూడీ గాట్ హోమ్, ఆమె ఇంటికి వెళ్ళేతలకి హర్ హెయిర్ వాజ్ స్టిల్ వెట్. 2 actions రండి. ఇంటికి వెళ్ళటం, ఆమె ఇంటికి వెళ్ళేటప్పటికీ హర్ హెయిర్ వాజ్ స్టిల్ వెట్, ఆమె జుట్టు ఇంకా తడిగా ఉంది. కారణం ఏంటి? రిజల్ట్, బికాజ్ షీ హ్యాడ్ బీన్ స్విమ్మింగ్. ఆమె ఈదుతూ ఉంది అంతకుముందు ఈతేస్తా ఉంది కాబట్టి జుట్టు ఇక్కడ తడిగా ఉందన్నమాట. కాబట్టి దిస్ టెన్స్ ఆల్సో మే ఎక్స్ప్రెస్ అన్ యాక్టివిటీ ఇన్ ప్రోగ్రెస్ క్లోజ్ ఇన్ టైమ్. అంటే పాస్ట్ టెన్స్లో ఒక సమయానికి దగ్గరగా ఏం జరుగుతుంది, అంతకుముందు ఆమె ఎదుతూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉందండి. ఐ వెంట్ టు ఎడ్స్ హౌస్ ఆఫ్టర్ ద ఫనరల్. ఈ ఫనరల్ అయిపోయిన తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్ళాను. అంటే మనం దినం అంటాం. వెళ్ళిన తర్వాత హర్ ఐస్ వర్ రెడ్. ఆమె కళ్ళు, మరి ఒక విషాదం జరిగింది ఇంట్లో, ఎవరు చనిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హర్ ఐస్ వర్ రెడ్, ఆమె కళ్ళు బాగా ఎర్రగా ఉండి. కారణం ఏంటి? నేను వెళ్ళినప్పటికీ జస్ట్ ఆమె ముందు, ఇది నేను వెళ్ళక ముందు ఏం చేస్తుందంటే, షీ హ్యాడ్ బీన్ క్రయింగ్, ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది కాబట్టి ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి నేను వెళ్తేప్పటికి. నిన్న అన్నమాట, నిన్న కావచ్చు, 1 month కావచ్చు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి దిస్ టెన్స్ ఆల్సో మే ఎక్స్ప్రెస్ అన్ యాక్టివిటీ ఇన్ ప్రోగ్రెస్ క్లోజ్ ఇన్ టైమ్. చూసారా? క్లోజ్ ఇన్ టైమ్ టు అనదర్ యాక్టివిటీ. అనదర్ యాక్టివిటీ ఏంటి? నేను వాళ్ళ ఇంటికి మై గోయింగ్ టు అవర్ హౌస్ టు కన్సోల్ హర్, ఆయన ఓదరస్తానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూసిన సంఘటన అన్నమాట ఇది. అది నేను రిపోర్ట్ చేస్తాను మా ఇంట్లో వచ్చి ఇప్పుడు అనుకోవాలి. టైం సెన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ, క్లోజ్ ఇన్ టైం మనం. నెక్స్ట్ వన్, దీన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్లో ఉపయోగిస్తూ ఉంటాం. చాలా ఎగ్జాంపుల్స్ ఒకసారి టెట్లో ఇచ్చాడు వాడు, అది ఎస్ఎస్సి సీజన్లో కూడా చాలాసార్లు ఇచ్చారు. చూడండి, యాక్చువల్ స్పోకెన్ వర్డ్స్ కూడా ఇది మనకి ఇస్తూ ఉంటారు ఎక్కువగా. యాక్చువల్గా స్పోకెన్ అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీకోసం వెయిట్ చేస్తాను చెప్పాడు ఒకతను. రిపోర్టెడ్ స్పీచ్లో లియా టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. హ్యావ్ బీన్ వెయిటింగ్ అనేది హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ అనమాట.
కాబట్టి ద పాస్ట్ ప్రోగ్రెసివ్ ఆల్సో యూజ్డ్ ఇన్ రిపోర్ట్ స్పీచ్. ఇది ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటాం. ఓకే, ఫర్దర్ ఎగ్జాంపుల్స్ మోర్ లెసన్స్ ఫర్ యూ అడ్వాన్స్ స్టూడెంట్స్కి. ఇది ఎస్టర్డే మార్నింగ్ ఇమేజిన్. ఎస్టర్డే మార్నింగ్ జస్ట్ ఐ గాట్ అప్ అండ్ లుక్ అవుట్ ఆఫ్ విండో. విండో బయటకు చూస్తే నేను విండో బయటకు చూస్తే ఎలా ఉంది చూడండి. ఇప్పుడు చూడండి క్లియర్గా. ఎస్టర్డే మార్నింగ్ ఐ గాట్ అప్ అండ్ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. అట్లా లేచి బయటకు చూశాను. ద సన్ వాజ్ షైనింగ్ బ్యాక్గ్రౌండ్ బట్ ద గ్రౌండ్ వాజ్ వెరీ వెట్. గ్రౌండ్ చాలా తడిగా ఉంది. కారణం ఏంటి అంటే నేను చూసిన టయానికి ముందు ఏం జరుగుతూ ఉంది. నేను ఒకవేళ ఇట్ వాజ్ రైనింగ్ అంటే నేను వేసినప్పుడు వర్షం పడుతుంది అర్థం, గుర్తుపెట్టుకోండి. కానీ మనం పాస్ట్ కండిషన్స్ ఉపయోగించకూడదు. అప్పుడు వర్షం అయిపోయింది కానీ రిజల్ట్ చూడండి. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఆల్ ద నైట్స్. మేబీ రాత్రి అంతా వర్షం పడుతూ ఉండొచ్చు కదా. లేదా ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ బిఫోర్ ఐ గాట్ అప్. లేదా ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours కావచ్చు కదా, ఫర్ లాంగ్ టైం కావచ్చు కదా. అంటే టైం ఎక్స్ప్రెషన్ ఆప్షన్స్ అనమాట. ఇట్ వాజంట్ రైనింగ్ వెన్ ఐ లుక్డ్ అవుట్ ఆఫ్ విండో. నేను విండో నుంచి బయట చూసినప్పుడు వర్షం పడతలా. ద సన్ వాజ్ షైనింగ్ బట్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ బిఫోర్. అంతకుముందు వర్షం పడింది అనమాట. బట్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ బిఫోర్. అంతకుముందు వర్షం పడింది. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. ఐ, వి, యూ, దే, హీ, షీట్ అన్ని పర్సన్స్ కూడా హ్యాడే. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే మనకు హ్యావ్, హ్యాజ్ డౌట్. కాబట్టి దానికి షార్ట్ కట్ ఇచ్చాను. తర్వాత బీన్ ప్లస్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్, షీ హ్యాడ్ బీన్ డూయింగ్, దే హ్యాడ్ బీన్ వర్కింగ్, దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. దాని పక్కన మెల్లిగా మనకి యూజెస్ కూడా ఉంది. అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. టేక్ దిస్ టైమ్ లైన్ టు అండర్స్టాండ్ బెటర్. యారో గుర్తు, ఆ యారో గుర్తులో డాట్ ఉంది చూసారు. యారో చివరిన వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 40 minutes. వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 40 minutes. మేము 40 minutes అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉన్నాం. అది కొనసాగుతూ ఉంది చూసారు గ్రాఫ్లో. అప్పుడు వెన్ ద బస్ ఫైనల్లీ అరైవ్డ్ ద కంటిన్యూస్ యాక్షన్ స్టాప్స్. అప్పుడు కరెక్ట్గా అక్కడ ఆ బస్ ఆగిపోయిందండి. ఏంటి అంతవరకు వెయిట్ చేస్తే మేము అది అయిపోయింది, వెయిటింగ్ అయిపోయింది. చూస్తారు గ్రాఫ్లో. అంటే వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 40 minutes. ఆ 40 minutes వరకు వెయిట్ చేస్తాం. ఈలోపు ఏమైంది? వెన్ ద బస్ ఫైనల్లీ అరైవ్డ్. మీరు నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ చూసినట్టే ఇక్కడ చూడండి. జూలీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 2 years. ఆమె అక్కడ 2 years పనిచేస్తూ ఉంది. అది కంటిన్యూ అవుతుంది ఆ వర్క్. అయితే అది ఫినిష్ కాకముందే వెన్ ఫిలిప్ కేమ్ ద న్యూ సేల్స్ మేనేజర్. వెన్ ఫిలి బికెమ్ ద న్యూ సేల్స్ మేనేజర్. అప్పుడు వాడు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆమె వీడు న్యూ మేనేజర్ అయ్యాడు. అంటే ఆ పని చేయటం అయిపోవాలి ఇంకా అక్కడ. అప్పటికే 2 years నుంచి పనిచేస్తుంది కానీ అతను మేనేజర్ అయ్యాడు. ద కంటిన్యూస్ యాక్షన్ డస్ నాట్ స్టాప్. చూడండి ఇక్కడ ఒకసారి. జూలియా హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 2 years. ఆ 2 years యాక్టివిటీ స్టిల్ ద యాక్షన్ డస్ నాట్ స్టాప్, వెళ్తూ ఉంది ఒకప్పుడు. ఈలోపు ఏమైంది? వెన్ ఫిలి బికేమ్ ద న్యూ సేల్స్ మేనేజర్. ఇక్కడ మనం జూలియా వాజ్ వర్కింగ్ అని చెప్పొచ్చు, కానీ అక్కడ మనం ఎంతకాలం అని దాంట్లో చెప్పలేము. మనం అక్కడ ఎంతకాలం అని చెప్పాలంటే ఫర్ తప్పనిసరి పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్ ఉపయోగించుకోవాలి. వెన్ ఫిలి బికేమ్ ద న్యూ సేల్స్ మేనేజర్. ఇక్కడ ఇందాక దాంట్లోనేమో యాక్టివిటీ అప్పటి వరకు కొనసాగింది. ఇక్కడ ఏంటి తర్వాత కూడా యాక్టివిటీ కొనసాగుతుంది అన్నమాట. ఈ డిఫరెన్స్ గమనించుకోవాలి మనం. టేక్ దిస్ వన్. కారు ఫస్ట్ బాగుంది, తర్వాత బాగుంది. షీ డిసైడెడ్ టు బై అ న్యూ కార్. ఆమె ఒక కొత్త కారు కొనుక్కోవాలనుకుంది ఒకప్పుడు. ఎందుకని? బికాస్ హర్ ఓల్డ్ వన్ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఫర్ వీక్స్. చూసారా, చాలా రిపేర్ వస్తుండే పఠా అనే శబ్దం వచ్చింది అన్నమాట. ఓడిపోయి అంటే ఏంది? ఈమె డిసైడ్ అవ్వకముందు కారు కొనుక్కోవాలని. అంతకుముందు ఏమైంది? ఆ కారు ఎప్పటి నుంచి కూడా మరి హర్ ఓల్డ్ వన్ అంటే ఆ ఓల్డ్ కారు హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఫర్ వీక్స్ అనమాట. మంచి ఎగ్జాంపుల్. దాని కింద ఇంకో ఎగ్జాంపుల్ గమనించండి.
ద బ్యాండ్ హ్యాడ్ బీన్ రిహార్సింగ్ ఎవ్రీ డే, సో దే వన్ ద కాంపిటీషన్. నిన్న వాళ్ళ కాంపిటీషన్ గెలుచుకున్నారు. రిజల్ట్ చూసారా? రిజల్ట్ దానికి రీజన్ ఏంటి చూసారా? వాళ్ళ పాపము చాలా ఎవ్రీడే బాగా దే హ్యాడ్ బీన్ రిహార్సింగ్. అయ్యా మేము ప్రతి ఒక్క రోజు తరబీ చేస్తూ ఉన్నాం కాబట్టి నేను మేము కాంపిటీషన్ గెలిచామని చదువుతాం అన్నమాట, రిపోర్ట్ చేస్తాం. కాబట్టి అంటే వీళ్ళు బిఫోర్ దే వన్ ద కాంపిటీషన్, నిన్న వాళ్ళు కాంపిటీషన్లో ఆ కప్పు గెలకముందు వాళ్ళు ఏం చేశారని చెబుతాం. అంటే మనం రిజల్ట్ ఏం చేస్తూ ఉన్నారు అప్పటి వరకు అంటే అంతకుముందు క్లోజ్ టైం దగ్గరగా ద బ్యాండ్ హ్యాడ్ బీన్ రిహార్సింగ్ ఎవ్రీ డే కాబట్టి సో దే వన్ ద కాంపిటీషన్. గుడ్ ఎగ్జాంపుల్. అదేవిధంగా మనకి ఇంకా టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. అదేవిధంగా ఐ వెంట్ టు సీ ద డాక్టర్, నేను డాక్టర్ని చూస్తానికి వెళ్ళాను. ఎందుకని? ఆఫ్టర్ ఐ హ్యాడ్ బీన్ ఫీలింగ్ అన్విల్ ఫర్ ఎ ఫ్యూ డేస్. చూసారా ఆ బెడ్ మీద ఆయన చెబుతుంది, ఆ బెడ్ మీద ఉంది ఏమిటి? అంతకుముందు డాక్టర్ చూస్తానికి వెళ్ళకముందు షీ హ్యాడ్ బీన్ ఫీలింగ్ అన్విల్ ఫర్ ఏ వీక్ ఫర్ ఫ్యూ డేస్. కొన్ని రోజుల వరకు అనారోగ్యంగా ఉంది, అనారోగ్యం ఉంది ఇంట్లో. కాబట్టి అనారోగ్యం ఉంది కాబట్టి డాక్టర్ చూస్తానికి వెళ్ళినాం. కాబట్టి ఆమె ఎలా ఉందో చూస్తుందన్నమాట. ఐ హ్యాడ్ బీన్ ఫీలింగ్ అన్విల్ ఫర్ ఏ ఫ్యూ డేస్. చూసారా? హౌ లాంగ్? ఫర్ ఏ ఫ్యూ డేస్ అనమాట. అంటే ఫోకస్ ఆన్ డ్యూరేషన్. కాబట్టి ఎలా ఉంది కాబట్టి ఐ వెంట్ టు సీ ద డాక్టర్ చూస్తున్నాం. ఒక రిపోర్ట్ చేస్తుంది అయిపోయిన తర్వాత. ఈ కింద చూడండి డ్యాన్స్ ప్రోగ్రామ్ కనపడుతుంది. ఐ హ్యాడ్ బీన్ ట్రైనింగ్ టు బి ఏ డాన్సర్ అంటిల్ ఐ బ్రోక్ మై లెగ్. నా కాలు దెబ్బతిన్న వరకు నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను. అంటే ఏంది? ఈ బ్రేకింగ్ లెగ్ ముందు ఆమె ఏ యాక్టివిటీలు ఇన్వాల్వ్ అయ్యింది అని చేస్తాను అనమాట. కాబట్టి ఐ హ్యాడ్ బీన్ ట్రైనింగ్ టు బి ఏ డాన్సర్. నేను డ్యాన్స్కి ట్రైన్ ఏమైనా చేస్తున్నాను. కానీ ఈలోపు ఏమైంది? ఎప్పటివరకు? చివరికి అది నాకు కారిపోయేంతవరకు ట్రై చేస్తూనే ఉందన్నమాట. నెక్స్ట్ టేక్ అనదర్ దిస్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4 మిక్స్డ్ టెన్స్. I would like to test your knowledge of them. For example, you can use past continuous tense, past perfect continuous tense. Take the first one, 0. They stayed in the tent because it dashed rain అన్నాడు. దే స్టేడ్ ఇన్ ద టెంట్ బికాస్ ఇట్ డాష్ రెయిన్ అన్నాడు. దానికి కాన్స్టెంట్ అంటే ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు టెంట్లో ఉన్నారు. అంటే పాస్ట్ కండిషన్స్. సెకండ్ వన్, ద రోడ్స్ ఆర్ వెట్. రోడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? నిన్న ఎస్టర్డే లేదా అంత ముందు కానీ తడిగా ఉన్నాయి. ద రోడ్స్ వర్ వెట్. వెట్ అంటే తడిగా ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే ఇట్ రెయిన్ ఆల్ నైట్ అన్నాడు. అంటే ఫోకస్ ఆన్ ఎంపసైజ్ ఆన్ డ్యూరేషన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్స్ ఉపయోగించుకోవాలి. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఆల్ నైట్. ఆల్ నైట్ అనేది ఆ యొక్క డ్యూరేషన్ ఆఫ్ యాక్టివిటీని ఎంపసైజ్ చేస్తుంది. అంటే కాబట్టి దాని రిజల్ట్ ఏంటి? రోడ్లని వెళ్ళమని అనమాట. ఇక్కడ ఏంటంటే ఫోకస్ ఆన్ డ్యూరేషన్ నాట్ కంప్లీషన్. నెక్స్ట్ వన్ కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా అక్కడ? ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఆల్ నైట్. రాత్రి అంతా వర్షం పడుతూ ఉంది కాబట్టి రోడ్లన్నీ అలా ఉన్నాయని చెబుతాను అనమాట. సెకండ్ వన్, హీ వాజ్ బ్రోక్. అతని దగ్గర డబ్బులు లేవు. బ్రోక్ అనేది యాడ్జెక్టివ్. బ్రోక్ అంటే నాట్ హ్యావింగ్ మనీ. దానికి కారణం ఏంటి? హీ డాడ్ స్పెండ్ ఆల్ హిజ్ మనీ ఆన్ క్లోత్స్. తన డబ్బంతా కూడా బట్టల మీద ఖర్చు పెట్టాడు కాబట్టి ఇప్పుడు లేవని చెప్తాం. కాబట్టి హీ వాజ్ బ్రోక్ బికాస్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఈ హ్యాడ్ స్పెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే వన్ కంప్లీట్ యాక్షన్ రిజల్ట్ అనమాట. అంటే ఈ బ్రోక్ అవడానికి కారణం ఏంటి? డబ్బన్నీ ఖర్చు పెట్టినాడు కాబట్టి అక్కడ మనం ఈ హ్యాడ్ స్పెంట్ ఎస్పీ అంటే స్పెంట్ ఆల్ హిజ్ మనీ ఆన్ క్లోత్స్ అనుకోలేదు. ఇక్కడ ప్రోగ్రెస్ టెన్స్ రాదనమాట. ఇక్కడ ఏంటంటే ఒక యాక్టివిటీ ఎర్లియర్ యాక్టివిటీలోకి వెళ్ళిపోతున్నాం మనం. కంప్లీషన్ అనమాట, దాని రిజల్ట్ అనమాట. థర్డ్ వన్, ఐ డాష్ హ్యావ్ ఏ నైట్ మేర్ వెన్ అలారం వెంట్ ఆఫ్ అండ్ వోక్ మీ అప్ అన్నాడు. అంటే ఐ వాజ్ హ్యావింగ్ ఆ నైట్ మేర్, నేను కలుగుంటూ ఉన్నాను. వెన్ ద అలారం
వెంట్ ఆఫ్ అండ్ వేక్ మీ అప్. ఒకేసారి అలారం మోగి నన్ను లేపింది అనమాట. అంటే ఇంటరప్టెడ్ యాక్షన్, అంటే పాస్ట్లో నువ్వు ఆ పని జరుగుతూ ఉండగా ఆ డ్రీమ్ అయిపోకముందు అలారం మోగింది అనమాట. కాబట్టి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ యాక్షన్లో మనం ఏం ఉపయోగించుకోవాలంటే మరి ఇంటరప్ట్ యాక్షన్. కాబట్టి ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఐ వాజ్ హ్యావింగ్ అ నైట్ మేర్, బాగా చిడుకల వస్తూ ఉంది. వెన్ ద అలారం వెంట్ ఆఫ్ అంటే మోగటం, అండ్ ఇట్ వోక్ మీ అప్, నన్ను లేపిందనమాట. చూసారా? కాబట్టి ఇక్కడ మన సింపుల్ పాస్ట్ టెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ ఇంటరప్ట్ యాక్షన్లో జరుగుతుందన్నమాట. 4th one, హిజ్ హ్యాండ్స్ వర్ కవర్డ్ ఇన్ ఆయిల్. అతని హ్యాండ్స్ని కూడా చూడండి ఆయిల్తో కవర్ అయి ఉన్నాయి. హిజ్ హ్యాండ్స్ వర్ కవర్డ్ ఇన్ ఆయిల్, కవర్డ్ ఇన్ ఆయిల్, నాట్ కవర్డ్ విత్ ఆయిల్, గుర్తుపెట్టుకోండి ప్రిపరేషన్. కవర్డ్ ఇన్ ఆయిల్, నాట్ విత్ ఆయిల్ అనుకోండి. బికాస్ హీ హ్యాడ్ బీన్ ట్రయింగ్ టు ఫిక్స్ ద కార్ ఆల్ మార్నింగ్. నిన్నంతా కూడా ఆ కార్ని బాగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగించుకోవాలి. ఎంపసైజ్ ఇన్ ద డ్యూరేషన్. కాబట్టి హీ హ్యాడ్ బీన్ ట్రయింగ్ టు ఫిక్స్ ద కార్ ఆల్ ద మార్నింగ్ అని చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మీరు ఆ వీడియోలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ బాగా గమనించి దీన్ని రియల్ లైఫ్ ఎలా ఉపయోగిస్తాం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా ఉపయోగిస్తాం, మీకు డౌట్స్ ఉంటే నేను ఎస్ఎంఎస్ చేయొచ్చు. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, why don't you subscribe. Have a nice day.